వరపుకోట శిథిలావస్థకు చేరిన గిరిజన కార్పొరేషన్ గిడ్డంగులను కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ పరిశీలించారు. శిథిలావస్థకు చేరుకున్న వాటిని మేము పరిశీలించామని, వాటిపై చర్యలు తీసుకుంటామని శ్రావణ్ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో గోదాంలో నీరు కారి మొత్తంగా ప్రొడక్ట్స్ పాడైపోయే పరిస్థితి ఉంది. ఇక ఆ పరిస్థితిని మార్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోజు ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ జీసీసీ యొక్క ప్రాపర్టీస్ అంతా కూడా డ్యామేజ్ అయ్యాయా అనే ఒక స్టడీ చేయడం జరుగుతుంది. తద్వారా రేపొద్దున రానున్న కాలంలో, వర్షాకాలంలో మనం ఏదైతే గొడౌన్స్ కానీ లేకపోతే ఆఫీసెస్ కానీ, ముఖ్యంగా గొడౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గొడౌన్స్ అన్నిటి కూడా వాటర్ పడి కారిపోయేటువంటి పరిస్థితి, తీసుకున్న ప్రొడక్ట్ అంతా కూడా పాడైపోయేటువంటి ఈ పరిస్థితి అంతా కూడా మార్చే విధంగా మేము చర్యలు తీసుకోవడానికి రోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ గా ఉన్నారండి ఈ విషయంలో. ప్రొడక్ట్ ఏదైతే గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి మనం కలెక్ట్ చేయడమే కాదు, దాన్ని భావి ప్రపంచానికి, బయట ప్రపంచానికి కూడా తెలిసే విధంగా మనం చేయాల్సిన బాధ్యత జీసీసీకి ఉంటుంది. కాబట్టి కూడా స్టడీ చేయడం జరుగుతుంది. అతి త్వరలో ఇవన్నీ కూడా గొడౌన్స్ అన్ని కూడా దాన్ని క్లీన్ చేసి దాని అందరినీ కూడా వాడుకోవడానికి నిరుపయోగం ఉన్నటువన్నీ కూడా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే గతంలో ఉండేటువంటి ఈ చాలా చిన్న చిన్న కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మేము మాట్లాడడం సబబు. కానీ అలాంటి కోర్టులు ఆ కేసులన్నీ తప్పకుండా తీరి ఎవరికి న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆఫీస్